సార్ ఉన్నారా? క్యాబిన్లో ఉన్నారు మేడం, పిలవమంటారా? అవసరం లేదు. పార్దు గారు ఎక్కడా? పార్దు గారు పొద్దున్నుంచి ఆయన క్యాబిన్లోనే ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మ్. ఆగండి, నేను వచ్చింది మీకోసమే. ఎందుకు? అది అది ఏం చేయాలో అర్థం కాక. ఏమైంది? వాడి శార్థమైంది, వాడి దినమైంది. నా నెత్తిన శని కూర్చుని ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవడు? వాడే, ఆ సిద్ధుగాడు. పక్కరా పక్కరా పక్కరా. చెప్పు రుద్ని, ఏం చేశాడు? ఏమన్నా తప్పుగా ప్రవర్తించాడా? ఏమన్నా మెసేజ్ చేశాడా? ఈమెయిల్ పంపాడా? లేకపోతే నీకు వాడికి ఏమన్నా గొడవైందా? అవన్నీ కాదు. ఇంత నీచంగా చండాలంగా నాతో ప్రవర్తిస్తాడని నేను అసలు కళ్ళు కూడా అనుకోలేదు. అవును, వాడు నీచుడే, చండాలుడే. నేను ముందే చెప్పాను, నువ్వు విన్నావా? లేదు. లింగలు ఎట్టుకోమంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి బ్లూ పెన్ తో జాబ్ లో జాయిన్ అవుతానని సంతకం చేస్తావు. ఇప్పుడు ఏమైంది? అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆ రోజే నమ్మేసుంటే వాడిన స్విమ్మింగ్ పూల్లోనే తొక్కేసొచ్చేదాన్ని. అసలు ఏమన్నాడు వరుదిని? చిచి, నా నోట్తో నేను చెప్పలేను. అసలు ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోకూడదో కూడా అర్థం కావట్లేదు. వాడు బాస్ కదా అని గౌరవం ఇచ్చాను, జీతం ఇస్తున్నాడు కదా అని వాడు బాగుడంతా భరించాను. కానీ వాడు అదే అలసుగా తీసుకున్నాడు. తీసుకుంటాడు వరుదిని, ఏది నా అడగకుండానే తీసుకుంటాడు. అందమైన అమ్మాయిలంతా వాడి డబ్బు చూసి కాళ్ళ దగ్గరకు వస్తారని వాడి పొగరు. ఎక్కడైనా నీలాంటి వాళ్ళు ఎదురైతే ఎలాగైనా సొంతం చేసుకోవాలని రకరకాల ప్లాన్లు వేస్తాడు. ఈసారి ఏం చేశాడు వరుదిని? చెత్త మొహంగాడు, డొక్కు మొహంగాడు. ఏం చేశాడో తెలిస్తే ఆ క్యాబిన్ లో ఉన్నాడే మీరే అక్కడికెళ్ళి మర్డర్ చేసొస్తారు. నాకు కంపర్ మెక్కిపోతోంది, ఒళ్ళంతా చీదరగా అనిపిస్తోంది. పరుగుల ఆడవాళ్ళని కూడా చూడకుండా పరమ నీచమైన నికృష్టమైన మెసేజ్ పెట్టాడు. వాడి వేళ్లకు జస్ట్ పుట్ట, వాడి వేళ్లు మిక్సీలో కట్టవ్వా, వాడి చేతులు రైలు పట్టాల మీద పెట్టా, వాడి నాలుక తీసి కోసి కుక్కలకయ్యా. ఎప్పుడు పెట్టాడు? ఏ టైంలో పెట్టాడు? ఏ మెసేజ్ పెట్టాడు? నాకు తెలియాలి, తెలిసి తీరాలి. నా రక్తం కుతుకుతా ఉడికిపోతుంది, నా అనుమానపు ఆవేశంతో రగిలిపోతుంది. ఆ మెసేజ్ పక్కన పెట్టండి. పోనీలే గొడవేసుకొని చెప్పుతో కొట్టి పరువు తీసిపోతే 10 మందికి తెలిసిపోతుందని నేను ఇంట్లో కూర్చుంటే అంతటితో ఆగకుండా అష్టదరిద్రుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో చెప్పు రుద్ని. చిచి, నా నోటితో నేను చెప్పలేనండి. ఇది కూడా నీ నోటితో నువ్వు చెప్పలేకపోతే నేను ఇంకెవరి నోటితో చెప్పించాలి వరుదిని? మెసేజ్ కి రెస్పాండ్ అవ్వలేదని గాడిద వీడియో క్లిప్పింగ్ పంపించాడు. మీరు చూడండి. ఆమెకెళ్ళింది ఐ వాంట్ యు అని, నువ్వు చెప్పేది ఐ లవ్ యు అని. అది నీకెలా తెలుసు? ఎందుకంటే ఆ మెసేజ్ పెట్టింది నేనే కాబట్టి. మీ రక్తం కుత ఉడికిపోతుందా? ఇప్పుడు కూడా మీ అనువనువు ఆవేశంతో రగిలిపోతుందా? నేను చెడ్డవాణ్ణి అని చెప్పుకునే చెడిపోయిన వాడికన్నా నేను మంచివాణ్ణి అని చెప్పుకునే చెడ్డవాడు ఎంత ప్రమాదకరమైన మనిషో నాకివాళ పూర్తిగా తెలిసింది.
అది కాదు, వాడు నిజంగానే నీ మీద ఆ ఉద్దేశంతోనే ఉన్నాడు, నాకు తెలుసు. ఉండనివ్వండి, మీకేంటి బాధ? మీరెవరు మధ్యలో ఇలాంటి మెసేజ్లు పెట్టడానికి? మీరెవరని మీ ఇద్దరి మధ్యకు ఓ ఆడదాన్ని లాగుతున్నారు? వాడు నేనింతేనే చెప్పాడు ఓపెన్ గా. అంతకన్నా స్ట్రాంగ్ గా మీరు చాలా నేలబారు చౌకబారు మనిషిని ప్రూవ్ చేసుకున్నారు. మిస్టర్ పార్దు, నేను పరువుగా బతుకుతున్నాను. నా జోలికొస్తే ఎవరిని క్షమించను. ఇంకొకసారి అతన్ని ఫూల్ చేయడానికి నన్ను పావుగా వాడుకున్నారో, దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఛీ! ఇక నుంచి నేను ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నాను. అతను మానేయమని చెప్పినా మానేను. ఇప్పుడే రీజాయిన్ అవుతాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం, బాస్ ఇప్పటి వరకు మిమ్మల్ని 2 సార్లు అడిగారు మేడం. ఏమని? మీరు ఇంకా రాలేదని మేడం. ఎందుకు? తెలీదు మేడం. మీరొస్తే క్యాబిన్కి రమ్మన్నారు. వెళ్ళు. నన్ను కాదు మేడం, మిమ్మల్ని. నన్నా? గుడ్ మార్నింగ్ సార్. హే, వచ్చేసావా? వెరీ గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్. సారీ సార్. ఓకే, ఇట్స్ ఓకే. రియలీ సారీ సార్. కంగ్రాట్స్ చెప్తుంటే సారీ చెప్తావేంటి వారు? మీ కంగ్రాట్స్ ఎందుకో తర్వాత అడుగుతాను. మరి సారీ దేనికి? నేను రిజిగ్నేషన్ ఇచ్చి మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను కదా, అందుకే. హే, లీవ్ ఇట్ వారు. నువ్వు మళ్ళీ జాయిన్ అయ్యావు, నాకు అది చాలు. అంతా మెంట్లోడ్ చేశాడు సార్. అరే వదిలేమని చెప్తున్నాను కదా. మనం పాస్ట్ గురించి వదిలేసి ప్రెసెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి సార్, కంగ్రాట్స్ దేనికి? అంతా జాబ్ లో జాయిన్ అయ్యాక ఇచ్చిన పని వచ్చినట్టు చేసి ఏదో కంప్లీట్ చేసుకుని పోతే చాలు అనుకుంటారు. కానీ నువ్వు మాత్రం అలా కాదు. వచ్చిన 1 వీక్ లోనే మన కంపెనీ ప్రొడక్ట్స్ ని, స్పేర్ పార్ట్స్ ని ఇండియాకి పరిమితం చేయడం కరెక్ట్ కాదు అని, ఫారెన్ కంట్రీస్ కూడా పరిచయం చెయ్యాలి అని ఎక్స్పోర్ట్ లైసెన్స్ కోసం నాతో అప్లై చేయించావు. ఆ లెసన్స్ వచ్చిందా సార్? ఎగ్జాక్ట్లీ. ఈ క్రెడిట్ అంతా నీదే వరుదిని. కంగ్రాచులేషన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వరోధిని ఎక్కడుంది? తన క్యాబిన్ లోనే ఉందా? లేదు సార్, పొద్దునుంచి సిద్ధు సార్ క్యాబిన్ లోనే ఉంది. ఎంత పొద్దునే వాడి క్యాబిన్ లో దీనికి ఏం పని? దీన్ని మొహం తాగలయ్యా, దీన్ని కాపలా కాయలకు చస్తున్నాను. ఓ థ్యాంక్ యూ సార్. మీకు కూడా కంగ్రాట్స్. పొద్దున్నే గుడ్ న్యూస్ చెప్పారు సార్. ఈ హ్యాపీ మూమెంట్ ని నీకు కూడా గుర్తుండిపోయేలా చేయాలనుకుంటున్నాను. నాకేం మెమరీ లాస్ లేదు సార్, గుర్తుంటుంది. అది కాదు వరుదిని, నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. గిఫ్టా? మీరు ఇచ్చేసారు కదా సార్. నేనెక్కడిచ్చాను, ఎప్పుడిచ్చాను? ఇక్కడ ఇచ్చారు, ఇప్పుడే ఇచ్చారు. ఏమిచ్చాను? ప్రెసెంట్ సార్. వాట్? ఎస్ సార్. ఎక్కడైతే మనం పని చేస్తామో మన పనికి అక్కడ ప్రశంస దొరికితే అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏమీ ఉండదు సార్. వస్తాను సార్. వెయిట్ 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 వరు, ఒప్పుకోవరు. ప్లీజ్ సార్, నాకేమీ వద్దు. నా జాబ్ నేను కరెక్ట్ గా చేస్తున్నందుకు మీరు నాకు శాలరీ ఇస్తున్నారు. ఇక వేరే గిఫ్ట్స్ ఎందుకు సార్? నో 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 నో, ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఓకే ఓకే, నేనే డిసైడ్ చేస్తాను. లేడీస్ కి బాగా నచ్చే గిఫ్ట్ ఏ ఉంటుంది? సార్, ఇప్పుడు మీరు నన్ను వదిలేస్తే నాకు అదే పెద్ద గిఫ్ట్ సార్. నో నెవర్. మీకు శారీస్ అంటే ఇష్టం కదా? ఓకే, 1,00,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొని పెట్టమంటావా? గిఫ్ట్ కొంటావురా? గిఫ్ట్? దరిద్రుడా, ఎంతకి తెగించావురా నువ్వు?
చీర ఆడదానికి తండ్రి, భర్త, అన్న, కొడుకు వీళ్ళు తప్ప పరాయి మగవాడు చీర కొనకూడదు సార్. కొంటే మొహన విసిరి కొట్టాలి సార్, అది రూలు. అలాంటి రూల్ కూడా ఉందా? సరే, పట్టు చీర క్యాన్సిల్. మరి నక్లెస్? సారీ సార్, ఆడదానికి నగలు తండ్రి, భర్త, అన్న, కొడుకు తప్ప ఎవరు పడితే వాళ్ళు కొనకూడదు సార్. కొంటే అది కూడా మొహాన్ని విసిరి కొడతారా? కాదు సార్, చెత్త బుట్టలో విసిరి కొడతారు. ఓ, అలాంటి చెత్త రూల్ కూడా ఉందా? మరి ఏం గిఫ్ట్ ఇస్తే విసిరి కొట్టకుండా మురిసిపోతారు? మీరు బాగా ఫిక్స్ అయినట్టున్నారు. ఎస్, ఇచ్చి తీరాలి. మీరేదిచ్చినా అది ఇంతకు ముందున్న వాటి పక్కన పడుంటుంది సార్. నిజంగా నాకు ₹1,00,000 పెట్టి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు ఒక పని చేయండి. ఏంటది? ఇది కూడా ఆఫర్ ఇచ్చేస్తుంది. దీని మొహం తగలయ్యా, ఎంత దిగజారిపోయిందేంటి ఇది. కొనే తాహతు లేక, చిరిగిన చీరల్లో ఒళ్ళు దాచుకోలేక సిగ్గుతో చచ్చిపోతూ, మగాడి చూపులు తట్టుకోలేక నలిగిపోతూ ప్లాట్ఫామ్ల మీద ఎంతో మంది ఆడవాళ్లు దరిద్రాన్ని అనుభవిస్తున్నారు సార్. ఇదే లక్ష్య పెట్టి తలా 2 చీరలు దానం చేస్తే అంతకన్నా గొప్ప పని ఇంకొకటి ఉండదు సార్. గిఫ్ట్ అంటే అదే సార్. వరుదిని, రియల్లీ యువర్ గ్రేట్ వరుదిని. ఇలాంటి గొప్ప ఐడియా నాకు లైఫ్ లో వచ్చేదే కాదు. అలాగే నువ్వు చెప్పినట్టు చేస్తాను. నేను కాదు సార్ గ్రేట్, మీరు. నేను చెప్పగానే ఒప్పుకున్నారు. నో 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 నో, ఎప్పటికైనా నువ్వే గ్రేట్. కాదు సార్, మీరే గ్రేట్. అడగంగానే నా మాట విని ₹1,00,000 ఖర్చు పెట్టడానికి ఒప్పుకున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఎప్పటికైనా నువ్వే గ్రేట్ వరుదిని. సారీ అంటే సారీ అన్నావు, నక్లెస్ అంటే రెక్లెస్ గా మాట్లాడావు. కానీ ఇంత అద్భుత, అమోఘ, అనన్య సామాన్యమైన గిఫ్ట్ అడుగుతావని నేను కల్లో కూడా ఊహించనే లేదు. లేదు సార్, మీరే ఇప్పటికీ గ్రేట్. సారీ అన్నా, రెక్లెస్ గా మాట్లాడినా మనసులో పెట్టుకోకుండా ఇంత అద్భుత, అమోఘ, అనన్య సామాన్యమైన గిఫ్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి బ్రో, ఏం కావాలి? బ్రో, మేము మాట్లాడ- నీకు 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్పను. ఆ, 1,00,000 అంటే గుర్తొచ్చింది. వరు నీకోసం 2,00,000 ఖర్చు పెట్టడానికైనా నేను రెడీ. ఓ రియలీ? అయితే మీరు డబుల్ గ్రేట్ సార్. ఇంత అద్భుత, అమోఘ, అనన్య సామాన్యమైన గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదేమో సార్. కొంచెం నన్ను పట్టించుకుంటావా? ఏంటి, ఏం కావాలి చెప్పు, కమాన్ క్విక్. వరుదిని, యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ సిద్ధు. ఇదా మార్నింగ్? ఓకే వరుదిని, ఈ గిఫ్ట్ ఈ రోజు రాత్రికే రెడీ చేస్తాను. థ్యాంక్ యూ సార్, వస్తాను. బాయ్. ఏంటి గిఫ్ట్ ఏంటి? అద్భుతం. అది రాత్రికి రెడీ చేయటం ఏంటి? అమోఘం. అసలు ఏం జరుగుతుంది నాకంతా తెలియాలి. అనన్య సామాన్యం. అయ్యో, గిఫ్ట్ ఏంటి, రాత్రి ఏంటి, రెడీ అవటం ఏంటి, అద్భుతం ఏంటి, నా బొంద ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, గిఫ్ట్ అంటే గుర్తొచ్చింది. వరుదినికి చేసిన ప్రామిస్ అమలులో పెట్టాలి. హలో, హాయ్ రోహిత్. నీ బట్టల షాప్కి నేను పెద్ద ఆర్డర్ ఇస్తున్నాను. ఈవినింగ్ కల్లా డెలివరీ అయిపోవాలి. ఏం లేదు రోహిత్, ఓ 1000 చీరలు కావాలి, 1000 శారీస్. నా బడ్జెట్ 2 lakhs. ఈవినింగ్ కల్లా నా ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేసి చెక్ తీసుకెళ్ళు. ఓకే రోహిత్, బాయ్. ఎవడన్నా ఆడదాన్ని పడేయటానికి 1 2 చీరలు కొనిస్తారు, ఏకంగా 1000 చీరలా? దిస్ ఇస్ టూ మచ్, 4 మచ్ కాదు, 1000 మచ్. ఏదో పని మీద వచ్చావు, అదేంటి? అవును, ఏంటది? మైండ్ దొబ్బింది, మళ్ళీ వచ్చి చెప్తా. వాట్ ఏ క్యారెక్టర్, వాట్ ఏ క్యారెక్టర్. ఇంట్రెస్టింగ్. వరు, అసలు ఛీ, వెదవ దుమ్ము. పట్టుకుంటే వదలదు. హచ్! హచ్! దుమ్ము, తుమ్ము. నీకు చీరలు కావాలంటే నన్ను అడగచ్చు కదా వరుదిని. హో, చెత్త డబ్బా ఇక్కడికి వచ్చిందేంటి? రమ్య, రమ్య ఇట్రా. మేడం, ఈ చెత్త డబ్బా నా ఎదురుగా ఉండటానికి వీల్లేదు, నా కళ్ళ కనపడటానికి కూడా వీల్లేదు. తీసేసి చెత్త డబ్బాలో వేసేయ్. చెత్త డబ్బాని చెత్త డబ్బాలో వేయటమేంటి వరుదిని?
వాడు నిన్ను గిఫ్ట్లని ఆశ పెట్టి బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. పళ్ళు రాల్తాయి. తట్టుకుని పడితే పళ్ళు రాల్తాయి రమ్య. వెళ్ళమంటున్నానుగా, వెళ్ళు. అసలు వాడు ఏ ఉద్దేశంతో నీ గిఫ్ట్లు ఇస్తున్నాడో తెలుసుకోకుండా నువ్వు ఇలా గుడ్డిగా నమ్మేస్తే ఎలా? పిచ్చాసుపత్రి నంబర్ ఎంత? లేదా పోనీ వీధి కుక్కలు వ్యాన్ పిలిపించు. అలానే సెక్యూరిటీని కూడా రమ్మను. హలో, వస్తున్నా. కొంచెం కొవ్వెక్కువైంది నీకు. మాట్లాడేదాకా ఓపిక పట్టలేవా? వస్తున్నా, పెట్టేయ్. అటెక్కడికి? అటు వాష్రూమ్. ఓ షియా, నేను హీకెళ్తాలే. ఛీ, నా సెల్తో చేస్తే ఆ రాక్షసి లిఫ్ట్ చేయదు. అందుకే పబ్లిక్ ఫోన్ నుంచి చేసి కడిగేయాలి. పార్దు, నీకు చావు తెలివితేటలు పెరిగిపోతున్నాయి రోయ్. ఏం కావాలి? ఫోన్. 10 రూపాయలకి ఫోన్ రాదు, ఐస్ క్రీమ్ కోన్ వస్తుంది. బాబా బాబా రత్న బగరకత్త పాన్ వస్తుంది. ఫోన్ చేసుకోవాలి. అప్పుడు ఫోన్లో 10 రూపాయల నోట్ వేయరు, రూపాయి కాయిన్ వేస్తారు. రేయ్, అసలే మంటలో ఉన్నాను. పంచులేసావంటే పళ్ళు రాలగొట్టేస్తాను. తీసుకుని కాయిన్స్ ఇచ్చా. తీసుకోండి సార్. ఈ చీరలంట 1000 చీరలు. చీరలతోని చితిపరిచి చంపేయాలా రాస్కెల్ని. హలో, దిస్ ఇస్ 1000 మచ్. హూ ఆర్ యు? నీ మొగుడ్నే. రేయ్, ఎవడ్రా నువ్వు? పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా. నాలుగు కోసేసి కుక్కలకేస్తా. ఏం కూసవ్రా చెత్త విధవా, పంది ఎదవా, సచ్చినోడా. నీ మొహం మీద తాకినట్టయ్యా. నేను పార్దుని. ఛీ, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? వాడిని గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి? వాడు ఒక చెత్త సన్నాసి, దొంగ రాస్కెల్. వాడు నీ గిఫ్ట్లు ఇస్తాడా? అది అద్భుతమా, అమోఘమా, అనన్య సాంఘికమా, ఛీ, అనన్య సామాన్యమా? ఛ! ఓ, పిచ్చాసుపత్రి నంబర్ ఇంకా దొరకలేదా? నేను పిచ్చోడిని చెప్పట్లేదే, నువ్వే పిచ్చిదాని అయిపోయి వాడు ట్రాప్ లో పడుతున్నావు. వాడు గిఫ్ట్లు ఇస్తే పొగిడితే వాడంత మంచివాడు లేడనుకుంటున్నావేమో. వాడు పెద్ద డాష్ గాడు. వాడి బుద్ధి డాష్ డాష్. వాడి క్యారెక్టర్ పెద్ద డాష్ ఉన్నారా డాష్. ఇవన్నీ నువ్వే ఫిలప్ చేసుకో. వాడికి దూరంగా ఉంటావు నేర్చుకో. కుక్కల వ్యాన్ ఇంకా రాలేదా? అడ్రస్ చెప్తే పంపిస్తాను. వస్తాయి. ఏమనుకుంటున్నావే నా గురించి? నీ వెనకాల తిరిగేసరికి కుక్కనైపోయానా? వాడిని నమ్మితే నీ బ్రతికే కుక్కలు చెప్పిన ఇస్త్రీ అయిపోద్ది. కోతులు కొరికిన కొబ్బరి చిప్ అయిపోద్ది. పక్కింట్లో కోడి పెట్టిన కోడిగుడ్డ అయిపోద్ది. ఆ? నాకు తెగ్గొట్టడానికి తోలు చెప్పులున్నాయి, పళ్ళు రాలగొట్టడానికి చేతులున్నాయి, ఎక్స్ట్రా చేస్తే ఎగిరి తన్నడానికి కాళ్ళున్నాయి. అడ్డమైన వాళ్ళంతా బోర్డు సలహాలిస్తే వాడి బాడీని కబడ్డీ ఆడుకునే దమ్ములున్నాయి. నీ బొందుంది, నీ మొహం ఉంది. వస్తాయి ఎట్టుగుట్టు మొహమా. వాడు నేను వదిలేలా లేడే. ఎప్పటికైనా వాడు అనుకున్నది సాధించేలాగున్నాడే. అసలు అసలు విని చేస్తున్నావా? హలో హలో, ఛీ! లైన్ కట్ చేస్తావా? మళ్ళీ చేస్తానే.